పుష్ప ఫంక్షన్ ఎలా జరిగింది? పుష్ప ఫంక్షన్ చాలా బాగా జరిగింది. నిన్న 7కి వెళ్ళి నైట్ 12 వరకు ఉన్నాం. చాలా పైన రాజమౌళి వచ్చాడు, అంటే అల్లు అరవింద్, సుకుమారు ఎంతమందికి పార్ట్నర్గా జరిగింది. చాలా ఈవెంట్కి రాలే, బట్ ఇక్కడ ఈవెంట్కి వచ్చాడు. సుకుమారు రావాలని చాలామంది అనుకున్నారు, బట్ సుకుమారు ఇంతవరకు ఎప్పుడు రాలే ఈవెంట్లకు. అతను చాలా బిజీ, అంటే ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ కానీ అతను ప్రొడ్యూసర్ వీళ్ళు వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు సుకుమార్ కూడా వచ్చాడు, చాలా బాగా అనిపించింది. నిన్న ఈవెంట్ కూడా చాలా మంచిగా గ్రాండ్గా చేశారు అన్నట్టు. అలా రాజమౌళి గారు ఏమన్నారు? రాజమౌళి చాలా చెప్పాడు, ఎందుకంటే ఇప్పుడు అతను కూడా అంటే ఒకటే చెప్పాడు, పుష్ప 2కు ప్రమోషన్స్ అవసరం లేదు, అదొక బ్రాండ్. 23 బ్రాండ్స్ ఉన్నాయి అన్నట్టు, అంటే ఆర్టికల్స్ అవి ఇవి. బట్ ఒకటే చెప్పాడు, పుష్ప 2కు ఇలాంటి అంటే ప్రమోషన్స్ ఏం అవసరం, వితౌట్ ప్రమోషన్స్ వెళ్తే చాలు అని చెప్పాడు. బట్ అతను కూడా క్లైమాక్స్ అని ఒకటి చూశాడట. నిన్న చెప్పాడు, మొన్న అంటే అందులో పుష్ప 2లో షూటింగ్ జరుగుతుంటే రాజమౌళి వెళ్ళాడట. అక్కడ ఒకటే మాట, అంటే సుకుమార్ అనేది ఒకటి ఇంటర్వెల్లో క్లైమాక్స్ చూపించాడట. అది క్లైమాక్స్ మాత్రం చాలా బాగుందట. అంటే అతను ఊహించుకున్న, అంటే మనం చూసాం త్రిపులాల్లో ఎలా ఉంది, బాహుబలి 2లో ఎలా ఉంది, ఇది కూడా దానికి తగ్గట్టు చాలా బాగుందని చెప్పాడు అన్నట్టు నిన్న రాజమౌళి కూడా. అంటే టికెట్ల రేట్లు అవి బాగా పెంచారన్నారు కదా, అది అందుబాటులో ఉన్నాయి అసలు? అవునవును, టికెట్ రేట్లు కూడా చాలా పెంచారు. బట్ ఎట్లా అంటే చాలా మంది ఇప్పుడు అదే క్వశ్చన్ అన్నట్టు, ఎందుకంటే టికెట్ రేట్లు అంతా పెంచకూడదు. అంటే అంత 2018-19లో అప్పుడు జగన్ ఉండేదన్నట్టు మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఎలా అంటే ఇప్పుడు చిరంజీవి కానీ, అల్లు అరవింద్, రాజమౌళి వీళ్ళందరూ ప్రొడ్యూసర్లు చాలామంది వెళ్ళి అడిగితే ఒకటే చెప్పాడు, అంటే జగన్ చిరంజీవి గారు ఆల్రెడీ దండం కూడా పెట్టాడు, అంటే సినిమా ఇండస్ట్రీ కొంచెం చూడండి, అంటే అంటే మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఎదగాలి కదా, టికెట్ రేట్లు పెంచమంటే పెంచలేదు అప్పుడు. బట్ అలా వచ్చేసారు. ఇప్పుడు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఇప్పుడు చంద్రబాబు ఎంత ఉన్నా పవన్ కళ్యాణ్ అంత, ఇద్దరు చూసుకుంటే చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్కి ఎక్కువ క్రేజ్ ఉంది. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది నరేంద్ర మోడీ ఇస్తాడు, బట్ అంతే కదా. ఇప్పుడు అందుకే ప్రతి ఒక్కటి ఏది ఒక శాంక్షన్ కావాలన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తే పవన్ కళ్యాణ్ వెళ్ళి అన్ని డీలింగ్ చేసుకుంటాడు. బట్ ఇప్పుడు మన సినిమా ఇప్పుడు అల్లు అరవింద్ కానీ, మైత్రి మూవీస్ మేకర్స్ వీళ్ళందరూ సుకుమార్ కానీ వాళ్ళందరూ వెళ్ళి అడిగారు అన్నట్టు, అంటే సార్ ఇలా టికెట్ రేట్లు కూడా చూడండి కొంచెం, అంటే ఒకటే మాట చెప్పాడు, అంటే మన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్, యాక్టర్స్ ఎంత చెప్తే అంత ఇవ్వండి అని చెప్పారు. దాంతో వీళ్ళు ఎలా అంటే చెప్పాడు కదా మనోడే కదా అని వీళ్ళు డబల్ చేశారు అన్నట్టు రేట్లు. అంటే ఇప్పుడు ఒక 200 అంటే ఓకే, ప్రతి ఒక్క నార్మల్ పీపుల్స్ అందరం చూస్తాం, బట్ 600, 800 అంటే ఎవరిని చూడలేము కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి స్కూల్ పిల్లలు ఉంటారు, అంటే వాళ్ళకు కూడా పుష్ప చూడాలని ఉంటుంది. బట్ ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో ఎలాంటి వాళ్ళకి పాకెట్ మనీస్ ఇస్తారు కదా, 200, 300 ఇస్తారు, బట్ 1000, 2000 అయితే ఇవ్వరు కదా. బట్ అలా అందరూ చూస్తే బాగుండు, అంత టికెట్ రేట్లు అంత పెంచకుండా బాగుండని నా ఒపీనియన్ అన్నట్టు. అలా అంటే ఈ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య ఏదో క్లాష్ నడుస్తుంది, బాయ్ కట్ పుష్ప అని చెప్పేసి ఏదో ట్రెండ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా, అంటే అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా ఉంటారా, చేస్తారా, అలాగే అనుకోవచ్చా అసలు? అలా అసలే చేయరు. మొన్న కూడా మన అన్స్టేబుల్లో చూసాం, బాలకృష్ణ అడిగాడు, అంటే మన పవన్ కళ్యాణ్ పిక్ గురించి ఇతని గురించి చెప్పంటే ఒకటే చెప్పాడు, పవన్ కళ్యాణ్ అంటే అతను ధైర్యం నాకు చాలా నచ్చుతుంది, అతను ఒక లీడరు అని చెప్పాడు. బట్ అతను ధైర్యం అంటే నాకు అంటే సొసైటీలో చాలామంది లీడర్స్ చూశాను, కానీ పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎప్పుడు చూడలే అని చెప్పాడు. అంటే దానికి మనమే చూసాం కదా, అంటే వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో. బట్ ఇలాంటి చాలామంది ట్రోల్ చేశారు అన్నట్టు, అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లో ఫ్యామిలీ వాళ్ళు అంటే ఉండొచ్చు, వాళ్ళ గొడవలు డిస్టర్బెన్స్ ఉన్నాయి, మనం కాదనలేము. బట్ అంటే మూవీస్ పరంగా అంటే ఎవరైనా సపోర్ట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక లెవెల్లో ఉండాలని మనం అనుకుంటాం. అలా అంటే ఈ గొడవలు అయ్యి జరగకుండా సినిమా సాఫీగానే హిట్ అయిపోయే ఛాన్స్ ఉందని అనుకోవచ్చా? అనుకోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ.